మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్లో ప్రస్తుతం 10 టీములు ఉన్నాయి. అలాగే మన రాష్ట్రానికి కూడా అమరావతి పేరుతో ఒక టీం ఉండాలని భావిస్తున్న మంత్రి నారా లోకేష్ ముంబైలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జైషాన్ కలిసి దీనిపై చర్చించినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. స్పోర్ట్స్ కోటా కూడా 2% నుంచి 3% పెంచింది. ఈ క్రమంలోనే క్రికెట్ ను ప్రోత్సహించేందుకు అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద స్టేడియాన్ని నిర్మిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐపీఎల్లో అమరావతి టీం లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే సఫలమయ్యే అవకాశాలున్నాయి. ముంబైలో జైషాను, ఆయన తల్లి సోనల్ షాను, సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్స్ తో పాటు లోకేష్ కలిశారు. అంతకుముందు కుటుంబ సభ్యులందరితో కలిసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో భేటీ అయ్యారు. ఒక లెజెండ్ ను, క్రికెట్ దిగ్గజాన్ని కలిసే అవకాశం లభించింది. ఆయన వినయం, మానవత్వం, ఆప్యాయతల గురించి ఇప్పటి వరకు వినడమే కానీ ఇప్పుడు స్వయంగా చూశాను. తరతరాలకు ప్రేరణగా నిలిచిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అంటూ లోకేష్ కొనియాడుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇది ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ సచిన్ తో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నారు.